వర్ధనపేటలో ఆకేరు వాగు పైన ఉన్న చెక్ డ్యాము గతంలో ఎక్కువ వరద రావడం వల్ల అది తెగిపోయింది. అది కూడా గత ఎన్నికల ముందు తెగిపోవడం వల్ల గతంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే గారి చొరవతోని తాత్కాలిక మరమ్మతు చేయడం జరిగింది. అప్పుడు ఇసుకతోని నింపి బత్తాలు వేయడం జరిగింది. అనుకోకుండా బత్తాలు వేసి మరమ్మతు చేసిన తర్వాత అనుకోకుండా మరొక పెద్ద వర్షం రావడం వల్ల ఆ చేసిన మరమ్మతు అనేది పోయింది. ఆ పోయిన తర్వాత ఎన్నికలు రావడం జరిగింది. ఆ తర్వాత అభివృద్ధికి నోచుకోలేదు. మొన్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఇప్పుడు 9 నెలలు గడుస్తుంది. వచ్చిన తర్వాతనే మన వానకాలం పంట కంటే ముందు యాసింగ్ పంట కూడా వచ్చినప్పుడు వాళ్ళే ఉన్నారు. ఆ టైంలో వాళ్ళు ఏదైనా మరమ్మతులు చేయవచ్చు, చేయకుండా దాన్ని విస్మరించేళ్ళు. గతంలో ఎమ్మెల్యే గారు గెలిచిన తర్వాత వాగు పైనకి పోయి వాళ్ళ కార్యకర్తలను తీసుకువచ్చి దాన్ని పరిశీలించడం జరిగింది. అప్పుడు కనుక పనులు చేపట్టినట్లయితే ఈరోజు చెక్ డ్యామ్ నిండా నీళ్లు నిలిచి అటు వర్ధనపేట కానీ ఇటు ఇల్లంద కానీ అటు వ్యవసాయ భూములకు సాగునీరు, అదేవిధంగా వర్ధనపేటలో తాగునీరు ఉండేది. దీన్ని మరమ్మతులు చేయకపోవడం వల్ల చాలా ఇబ్బంది అవుతుంది. ఇటు వర్ధనపేట టౌన్లో ఈ తాగునీరు కూడా ఇబ్బంది పడుతుంది. అదేవిధంగా రైతులు కూడా సాగునీరుకు చాలా ఇబ్బందులు అయి బోర్లు ఎండిపోతున్నాయి. ఇప్పటికైనా గౌరవ ఎమ్మెల్యే గారు దీన్ని పరిశీలించి ఇప్పటికి 2 పర్యాలు దాన్ని పరిశీలించింది తప్ప పనులు మాత్రం చేయలేదు. దయచేసి ఇప్పటికైనా మీకు చిత్తశుద్ధి ఉంటే పనులు చేసి నిరూపించుకోవాల్సిందే ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి హెచ్చరిస్తున్నాం. అదేవిధంగా ఆ చెక్ డ్యామ్ పనులు కనుక మీరు శాశ్వత ప్రాతిపదికన చేసినట్లయితే అటు సాగునీరు ఇటు తాగునీరు ఇచ్చి రైతులను ఆదుకున్నవారైతే అని చెప్పేసి ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తూ బీఆర్ఎస్ పక్షాన మేము కోరుతున్నాం.